ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం. అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానము లేని వారు జ్ఞానము నొందుదురు. వివేకులను గద్దించిన యెడల వారు జ్ఞాన వృద్ధి నొందుదురు. కొన్నిసార్లు కొంతమందిని డైరెక్ట్‌గా గద్దించినా వాళ్ళు బుద్ధి తెచ్చుకోరు. సాధారణంగా కూడా ఒక సామెత ఉంటుంది. ఊర్లల్లో అనుకుంటారు ఈ సామెత. మంచి మనిషికి ఒక మాట, మంచి గొడ్డుకు ఒక దెబ్బ అంటారు. ఈ పశువులుంటాయి చూడండి, వాటిని ఆ తోలేవాడు యజమాని అప్పుడప్పుడు కొడతాడు, గసురుతాడు. ఎందుకంటే అది వెళ్ళిపోతూ దారిలో వెళ్ళకుండా దానికి నచ్చిన దారిలో వెళ్ళిపోతున్నప్పుడు కొడతాడు ఆ కొరడా పట్టుకొని. అది మంచి పశువు అనుకోండి, అది మంచి జంతువు అనుకోండి, అది మంచి గొడ్డు అనుకోండి, యజమానుడు కొట్టిన ఒక దెబ్బకి ఇక సెట్ అయిపోతుంది. ఇంక యజమానుడు చెప్పిన దారిలో నడుస్తుంది. అదేవిధంగా బుద్ధిమంతుడంట అపహాసకుల్ని గద్దిస్తుంటే ఇతడు బుద్ధి తెచ్చుకుంటాడంట. అంటే కొంతమందిని డైరెక్ట్‌గా బుద్ధి చెప్పినా బుద్ధి తెచ్చుకోరు. కానీ బుద్ధిమంతులైన వారు ఎదుటివారిని గద్దిస్తుంటే, ఛీ! మనమెందుకు అలా అనిపించుకోవాలి? మనమెందుకు ఆ స్థానానికి రావాలి? మనమెందుకు ఇతరులతో అలా చెప్పించుకోవాలి? మనమెందుకు అలాంటి అవమానం పొందాలని ముందే గుర్తించి, ఇతరులతో చెప్పించుకునే అంత స్థితి రాకుండా తమ్మును తాము సరిచేసుకుంటారంట. మనందరిలో కూడా పాపబీజం ఉంది. స్వభావరీత్యా మనందరం కూడా తప్పులు చేసే స్వభావం మనలో ఉంది. అయితే జీవితంలో మనం ఇతరుల యొక్క జీవితాలు చూసి మంచిని నేర్చుకోవాలి. రెండోదిగా దేవుని వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు, పెద్దల దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని వాక్యం మనల్ని గద్దిస్తున్నప్పుడు మనం సరిచేయబడాలి. ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అవుతామని వాక్యంలో ఉంది. దేవుడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు? ఎందుకు మనల్ని గద్దిస్తున్నాడంటే మనం మేలు పొందడానికే. వివేకవంతులు గద్దింపుని తీసుకుంటారు. అవునండి, తప్పకుండా నేను సరిచేసుకుంటానండి. ఈ ఈ ఈ పాపం నాలో ఉందండి, ఈ పొరపాటు నాలో ఉందండి, ఈ తొందరపాటు నాలో ఉందండి, నేను తొలగించుకుంటాను, నేను మార్చుకుంటానండి, ఇంక ఇట్టి జీవితం నాకు వద్దండి అని బుద్ధిమంతులైన వారు జీవితాన్ని మార్చుకుంటారు. బుద్ధిహీనులైన వారు ఏం చేస్తారో తెలుసా? నువ్వెవరు నాకు చెప్పేది? నేను చేసేది కరెక్టే, ఇదేం పొరపాటేం కాదు, నేను చేసేదే కరెక్టు, నేను చెప్పేదే కరెక్టు అంటూ వారు చేసే పొరపాటును ఇంకా ఇంకా పెంచుకుంటూ పోతారు తప్ప తమను తాము సరిచేసుకోరు. చివరి వాళ్ళు తినేదేంటో తెలుసా? పెద్ద దెబ్బ. వాళ్ళు ఘోరమైన దెబ్బ తింటారు. కాబట్టి నిన్నెవరైనా ప్రేమపూర్వకంగా గద్దిస్తున్నప్పుడు గద్దింపుని తీసుకో. నీ చుట్టూ ఉన్న వారికి ఏవైనా గద్దింపులు ఎదురవుతున్నప్పుడు, ఆహా! అతడు ఆ పని చేయబట్టి కదా ఆ నష్టాన్ని పొందాడని ఆ జీవితాలను చూసి నువ్వు కూడా బుద్ధి తెచ్చేసుకో, సరిచేసుకో. నీ జీవితాన్ని చక్కని మార్గంలో పెట్టుకోగలిగితే నువ్వు బుద్ధిమంతుల కోవలోకి వస్తావు.